హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహిస్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ ఎవరైతే వాడుతున్నారో వీరందరి ఇళ్లకు అధికారులతో ప్రభుత్వం సర్వే చేయించబోతున్నారు. అయితే ఈ సర్వేలో మీకు అధికారులు ఏమేమి అడుగుతారు, అలాగే ఇవి తప్పనిసరిగా అధికారుల దగ్గర ఇవి ఒక్కటి చేసుకోవాలి, లేదంటే కనుక మీ యొక్క గ్యాస్ కనెక్షన్ అయితే రద్దయ్యే అవకాశం అయితే ఉందండి. అయితే ఏమేమి చేసుకోవాలి ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే వెంటనే ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్లు వాడే వారందరి ఇళ్లకు అధికారులతో సర్వే అయితే చేయించబోతున్నారు. అయితే ఈ సర్వే అనేది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కాదండి, కేంద్ర ప్రభుత్వం అయితే ఈ సర్వే అయితే చేయించే ఉద్దేశంలో అయితే ఉన్నారు. అయితే మనకు ఇప్పుడు గ్యాస్కి సంబంధించి సంక్షోభం అయితే ఉంది. ఇప్పుడు మనకు రీసెంట్గా ఇరాన్, అలాగే ఇజ్రాయిల్, అలాగే నెక్స్ట్ వచ్చేసి అమెరికా. సో ఈ మూడు దేశాలు యుద్ధాలు అయితే చేస్తున్నాయి కాబట్టి సో మనకు గ్యాస్ సంక్షోభం అయితే నెలకొంది. సో దీని కారణంగా ఏంటంటే మనకు అర్హులు ఎవరైతే ఉన్నారో వీరికి మాత్రమే సిలిండర్ అందేలా, ఎవరైతే అనర్హత ఉంటుందో అలాంటి వారికి సిలిండర్ అనేది కట్ చేసేలా అయితే ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి సర్వే అయితే చేపట్టబోతున్నారు. అధికారులు వచ్చిన తర్వాత తప్పనిసరిగా మీ యొక్క ఇంటికి వచ్చిన తర్వాత తప్పనిసరిగా మీరు ఏ కంపెనీ గ్యాస్ సిలిండర్ వాడతారు అనేది ఫస్ట్ క్వశ్చన్ అడుగుతారు. అలాగే మీరు ఒక నెలలో ఎన్ని సిలిండర్లు వాడుతారు అని చెప్పేసి కూడా అయితే అడగడం అయితే జరుగుతుంది. సో మనం 1 మంత్కి వచ్చేసి మనం ఒక సిలిండర్ వాడితే కనుక ఒక సిలిండర్ వాడుతున్నట్టుగా, లేదంటే కనుక మనము ఒక 15 రోజులకు ఒక సిలిండర్ వాడుతుంటే కనుక మేము ఈ విధంగా 15 రోజులకు ఒక సిలిండర్ వాడుతున్నాం అని చెప్పేసి అధికారులకు చెప్పాల్సి అయితే ఉంటుంది. అలాగే సిలిండర్లు అలా ప్లస్ ఏంటంటే మీరు కట్టెల పొయ్యి మీద మీరు వంట వండుకుంటున్నారా, లేదంటే టోటల్గా మొత్తం వంట అనేది మీరు గ్యాస్ పైన వండుకుంటారా అనేది కూడా క్వశ్చన్ అడగడం అయితే జరుగుతుంది. సో దాన్ని బట్టి మీరు జవాబు అయితే చెప్పాల్సి అయితే ఉంటుంది. కొంతమంది ఏంటంటే సిలిండరు మనకు జస్ట్ తీసుకొని కొద్దిపాటి అంటే మనకు ఏదైనా టీ కానీ సో ఇలాంటి వాటికి యూజ్ చేస్తారు. మళ్ళీ ఏంటంటే ఈ వంటకు సంబంధించి కట్టెల పొయ్యిల మీద మనకి ఏంటంటే ఈ వంట అనేది వండుకోవడం అయితే జరుగుతుంది. సో ఇదే విధంగా అయితే సర్వే అయితే చేపడతారు. ఎవరైతే అర్హత లేకుండా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది చనిపోయిన వారిపైన కూడా అయితే సిలిండర్ అయితే తీసుకుంటున్నట్టుగా చెప్పడం అయితే జరిగింది. అలాగే కొంతమంది ఏంటంటే ఈకేవైసీ చేసుకోకుండా ఏంటంటే ఈ సిలిండర్ అయితే తీసుకుంటున్నారు. సో ఇలా ఏవైతే మనకు బోగస్ సిలిండర్లు ఉన్నాయో సో మొత్తం అవన్నీ ఏరివేస్తున్నారు. అయితే ఈ విధంగా ఇప్పుడు మీరు ఈకేవైసీ కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అధికారులు వచ్చిన తర్వాత మీకు ఈకేవైసీ అయ్యిందా లేదనేది కూడా మీ పేరు పైన మీకు చెక్ చేస్తారు. ఒకవేళ ఈకేవైసీ కాకపోతే కనుక మీరు తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోండి. ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల మీకు చాలా వరకు నష్టాలు అయితే ఉన్నాయి. ఆ నష్టాలు ఏంటంటే మీ యొక్క గ్యాస్ కనెక్షన్ అనేది రద్దయ్యే అవకాశం అయితే ఉంది. అలాగే మీకు గ్యాస్ సిలిండర్ అనేది రాదు, మీకు గ్యాస్ కనెక్షన్ కూడా బుక్ కాదు. ఈకేవైసీ చేసుకుంటే మీరు ఎప్పుడు బుక్ చేసుకున్నా మీ గ్యాస్ బుక్ అవుతుంది, అలాగే మీ గ్యాస్ సిలిండర్ అనేది వస్తుంది, అలాగే మీ యొక్క గ్యాస్ కనెక్షన్ అనేది రద్దు కాదు. సో ఈ విధంగా అయినటువంటి ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. సో ఈ విధంగా మీరు తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.